పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ ప్రభుని పేరిట ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి సువిశేషములో భాగముగా మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనము మరియు 24, 26 వచనాలు వాక్యము చదువుకుందాం. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. నా బోధనలు ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి స్తోత్రము కలుగునగాక. ప్రభుని యందు నమ్మకమును విశ్వాసమును ఉంచి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈనాడు ప్రభువు తాను పరలోకము నుండి భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడు అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తున్న ఒక గొప్ప రహస్యాన్ని ఈరోజున ప్రభువు మనతో పంచుకుంటున్నారు. ఏంటయ్యా రహస్యం అంటే, పరమును విడిచి భువికి ఎందుకు దిగి వచ్చాడు అన్నటువంటి రహస్యాన్ని ఈ రోజున మనము తెలుసుకుంటాం. చాలా మందికి అనుమానం ఉంటూ ఉంటుంది, క్రీస్తు ప్రభువు ఎందుకు భగవంతుడైతే పరలోకములో ఉండకుండా భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడని. ఒకవేళ మనల్ని పాపులను రక్షించడానికే వచ్చాడంటే అక్కడే ఉండి రక్షించవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇలా చాలా సందేహాలు వస్తాయి. మన సందేహాలను నివృత్తి చేస్తూ తాను ఎందుకు వచ్చాడో ఈ రోజున ప్రభుని యొక్క వాక్యము పలుకుతూ ఉంది. వాక్యములో ప్రభు అంటున్నటువంటి మాట ఒక్కసారి శ్రద్ధగా వినండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనములో ప్రభు అంటున్నాడు, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడు పరలోక రాజ్యమున చేరడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తానుసారము జీవించువాడు మాత్రం పరలోక రాజ్యమున ప్రవేశిస్తాడు అని ప్రభుని యొక్క వాక్యము ఘోషిస్తూ ఉంది. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ప్రభు అంటున్నటువంటి మాటలో ప్రభు ప్రభు అని సంబోధించు ప్రతివాడు, చాలా మంది దేవా దేవా యేసయ్య ఓ ప్రభు ఓ ప్రభు నా ప్రభు నా ప్రభు అంటూ చాలా మంది బోధకులమైతే మేమే కానీ, బోధకులే కానీ, ప్రార్థనా పరులే కానీ, విశ్వాసులు కానీ, భక్తి పరులు కానీ చాలా మంది కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. లేకపోతే ప్రతిదానికి దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని ఇలా దేవుడు 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 అని అంటూనే ఉంటారు. కానీ బ్రతుకులు ఎలా ఉన్నాయో చూడాలి అంటున్నాడు యేసయ్య. కేవలము నోటి చేత ప్రభు ప్రభు అని పిలిస్తే సరిపోదు, నీ హృదయము నీ జీవితము కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అంటున్నాడండి ప్రభు. నీవు పరలోక రాజ్యములో చేరాలంటే కేవలము నోటితో ప్రభు ప్రభు అని పిలిస్తే సరిపోదు, హృదయముతో పిలవాలా. అంటే హృదయ శుద్ధిని కలిగి ఉండాలా, జీవితములో పవిత్రమును పరిశుద్ధతను కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలా అంటున్నాడు. మరి దానిలో లోతైన అర్థం ఏమని ఉంది? పరలోకము చేరాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండి దేవుని చిత్తానుసారము జీవించాలా. అంటే నేను వచ్చిందే నిన్ను పరలోకము చేర్చడానికి బిడ్డ, పరలోకానికి దారి చూపించడానికి బిడ్డ, నిన్ను దేవుని చెంతకు తీసుకు వెళ్ళడానికే నేను వచ్చింది. కానీ మీరు నా మాటను ఆలకించి నా వాక్యానుసారము జీవిస్తే తప్ప నేను అక్కడికి మిమ్మల్ని తీసుకు వెళ్ళలేను అంటున్నాడు. అందుకే ప్రభు చాలా చక్కగా మొదటగా కేవలము మీ నోటితో దేవా దేవా ప్రభు ప్రభు యేసయ్య యేసయ్య అని మాటి మాటి కంటే సరిపోదు, మీ జీవితాలు మీ బ్రతుకులు దేవుడు మెచ్చే విధముగా, దేవునికి ఇష్టమైన విధముగా, మంచిగా, పవిత్రముగా, పరిశుద్ధముగా
ఉండాలి అంటున్నాడు. అలా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా అంటే 24వ వచనములో ప్రభు అంటున్నటువంటి మాట, నా బోధనను ఆలకించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎలా ఉన్నారటండి? నా బోధనలు ఆలకించి నన్ను విశ్వసించువాడు రాతి పునాదిపై ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. 26వ వచనంలో అంటున్నాడు, నా బోధనలను ఆలకించని వాడు, నన్ను విశ్వసించనటువంటి వాడు చాలా చక్కగా తన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడట? ఇసుకపై కట్టుకున్నటువంటి వాడిగా బుద్ధిహీనుడిగా మిగిలిపోయి. ఇసుక మీద ఇల్లు కడతామా అండి? నిలబడిద్దా? కూలిపోతుంది. జడివానలు వచ్చి, వరదలు వచ్చి, చిన్నపాటి గాలి వచ్చినా, చిన్నపాటి వరద వచ్చినా కూడా ఆ ఇల్లు నేలమట్టమై కూలిపోతుంది. నీ జీవితము కూడా ప్రభు అంటున్నాడండి, రాతి పునాదిపై అంటే మంచిగా పునాది వేసి, నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నావో అంత పెద్ద పునాది వేసి ఇల్లు కట్టినట్లయితే పైన ఇల్లు ఎలా ఉన్నా కింద పునాది బాగుంటే వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా కూడా, జడివానలు వచ్చినా కూడా నీ ఇల్లు కూలిపోకుండా అలాగే ఉంటుంది. అంటే నీ జీవితంలో బాధలే వచ్చినా, కష్టాలే వచ్చినా, సమస్యలే వచ్చినా, ఇబ్బందులే వచ్చినా నీ విశ్వాసము, నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోకుండా ఉంటావు. అప్పుడు దేవునిలో నువ్వు మరింత బలపడతావు, బలంగా ఉంటావు, పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతావు. అలా కాకుండా ఒకవేళ ఇసుక మీద కట్టినటువంటి బుద్ధిహీనుని ఇల్లు వల్లే నీ విశ్వాసము ఉంటే, నీ నమ్మకము ఉంటే, నీ జీవితంలో వచ్చినటువంటి చిన్న చిన్న రోగాలకు, వ్యాధులకు, బాధలకు, కష్టాలకు, సమస్యలకు కృంగిపోతావు. ఎంతగా కృంగిపోతావంటే ఆ ఇల్లు ఇసుక మీద ఎలా నిలబడకుండా కూలిపోతుందో, చిన్న చిన్న సమస్యలకు కూడా నీవు కూలిపోయి దేవుడు లేడు, గుడి లేదు, చర్చి లేదు, బైబిల్ లేదు, దేవుడు అవసరం లేదు నాకు అంటూ బుద్ధిహీనుల్లాగా ప్రవర్తిస్తావు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను వచ్చింది నిన్ను నా రాజ్యములోనికి తీసుకువెళ్ళటానికి. అలా తీసుకువెళ్ళాలంటే నీవు కేవలము నోటితో ప్రభు ప్రభు యేసయ్య యేసయ్య దేవా దేవా అనడము కాకుండా దేవుని చిత్తానుసారము మంచి జీవితము జీవించాలి అంటున్నాడు. పరిశుద్ధ జీవితము జీవించాలి. దేవుడు మెచ్చేటటువంటి జీవితము జీవించాలి. దేవుని చిత్తము నెరవేర్చాలి. చూడండి, వాక్యములు చాలా చక్కగా ప్రభు అంటున్నటువంటి పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించేవాడు మాత్రమే పరలోక రాజ్యము. తండ్రి చిత్తం ఏమిటట? మరి తండ్రి చిత్తం ఏమిటి? దేవుని చిత్తం ఏంటండి? దేవుని చిత్తం ఏమిటి? వాక్యము చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయములో 38వ వచనములో యేసు ప్రభు స్వయముగా ఒక మాట అంటున్నాడండి. నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఏమంటున్నాడు యేసు ప్రభు? నేను పరలోకము నుండి దిగి వచ్చింది నా తండ్రి చిత్తానుసారము చేయటానికి కానీ నా ఇష్టము కాదు. నా ఆహారము కూడా నా తండ్రి చిత్తం. మై ఫుడ్ ఈస్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. మై ఫుడ్ ఈస్ టు డూ ద విల్ ఆఫ్ మై ఫాదర్. నా ఆహారం ఏంటయ్యా అంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే. నేను వచ్చింది నా తండ్రి చిత్తము నెరవేర్చడానికే కానీ నా ఇష్ట ప్రకారం చేయటానికి కాదు అంటున్నాడు. మరి తండ్రి చిత్తం ఏమిటయ్యా అంటే వాక్యములో ప్రభు చాలా చక్కగా యోహాను సువార్త 6వ అధ్యాయములో 39వ వచనములో తండ్రి చిత్తం ఏంటో తెలియచేస్తున్నాడు. ఆయన నాకు ఒసగినది ఏదియో పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. అంటే ఎవరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా లేపి తండ్రి చెంతకు తీసుకు వెళ్ళడమే తండ్రి నాకిచ్చినటువంటి బాధ్యత. అది తండ్రి చిత్తం. అంటే ఏ ఆత్మ నశించిపోకూడదు, ప్రతి ఆత్మ కాపాడబడాలా, ప్రతి ఆత్మ రక్షించబడాలా, ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధికి చేరాలా, దేవుని సన్నిధికి రావాలా, ప్రతి ఆత్మ రక్షించబడటమే తండ్రి చిత్తం. చాలా చక్కగా యేసయ్య అంటున్నటువంటి మాటలకు అర్థాలు లోతైన అర్థం చూడండి. తండ్రి నాకిచ్చినటువంటి బాధ్యతను అంటే అంతిమ దినమున ప్రతి ఒక్కరిని లేపుటయ్యే నన్ను పంపిన వాని చిత్తము. దేవుని చిత్తం ఏమిటట? ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యము చేరడము, ప్రతి ఆత్మ రక్షించబడడం. అందుకే
ప్రతి ఆత్మను రక్షించుట కొరకే, ప్రతి ఒక్కరిని తండ్రి చెంతకు చేర్చే మార్గాన్ని చూపించడం కొరకే నేను పరము నుండి భూమికి దిగి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానంటున్నాడు యేసయ్య. నా తండ్రి చిత్తం ఏమిటయ్యా అంటే ప్రతి ఆత్మను కాపాడి రక్షించి పరలోక రాజ్యము చేరడం. అలా ప్రతి ఒక్కరూ పరలోకము రాజ్యము చేరాలంటే చేయవలసింది ఏంటయ్యా అంటే ప్రభు చాలా చక్కగా అంటున్నటువంటి మాట యోహాను శుభవార్త 6వ అధ్యాయం 40వ వచనములు అంటున్నాడు, కుమారుని చూచి విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము, అంతిమ దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ 2 విషయాలు మనము గమనించాలి. మొదటిది, యేసు ప్రభు పరమును విడిచి భూమికి దిగి వచ్చింది తండ్రి చిత్తము నెరవేర్చడము. తండ్రి చిత్తం ఏమిటయ్యా అంటే ప్రతి ఆత్మ కాపాడబడాలా, రక్షించబడాలి. రెండవది, మరి ప్రతి ఆత్మ కాపాడబడి రక్షించబడి పరలోక రాజ్యము చేరాలంటే ఏం చెయ్యాలయ్యా అంటే వాక్యం అంటుంది, కుమారుని చూచి విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తము. కుమారుడెవరండి? తండ్రి కుమారుడెవరు? యేసు ప్రభు, లోక రక్షకుడైనటువంటి యేసయ్య కుమారుడు కనుక ఆ కుమారుడైనటువంటి యేసయ్యను చూచి విశ్వసించడమే తండ్రి చిత్తమట. అలా విశ్వసించువాడు రక్షించబడతాడట. కాబట్టి ఇప్పుడు వాక్యములో భగవంతుడు మనకు నేర్పుతున్నటువంటి మాట అంటే, మళ్ళీ మొదటి వాక్యానికి వెళదాం. 7వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనములో మనం ఏం విన్నాం? మొదటిగా ఈనాటి సువిశేషములో ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యమును చేరడు, కానీ నా తండ్రి చిత్తానుసారము జీవించువాడు పరలోక రాజ్యమున చేరుతాడు. మరి తండ్రి చిత్తం నెరవేర్చువాడు, తండ్రి చిత్తము ప్రకారము జీవించువాడు పరలోక రాజ్యము. తండ్రి చిత్తం ఏమిటో యేసు ప్రభు చాలా చక్కగా చెబుతున్నాడండి. తండ్రి చిత్తం ఏమిటయ్యా అంటే తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడైన యేసయ్యను నమ్మి విశ్వసించి యేసయ్య మార్గములో నడవడమే తండ్రి చిత్తము. అలా నడిచిన వాడిని, ప్రతి ఒక్కరిని నేను అంతిమ దినమున లేపి తండ్రి చెంతకు నడిపిస్తాను, రక్షిస్తాను అని యేసయ్య మాటిస్తున్నాడు. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యములో చాలా చక్కగా ఈ 2 విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు పరమును విడిచి భూమికి దిగి వచ్చింది ఎందుకయ్యా అంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి. తండ్రి చిత్తం ఏమిటయ్యా అంటే ప్రతి ఆత్మను కాపాడి రక్షించి దేవుని చెంతకు చేర్చమని కుమారుడైన యేసయ్యను పంపాడు. మరి అలా రక్షించబడాలంటే మనమేం చెయ్యాలయ్యా అంటే కేవలము వాక్యం చదవటం, బైబుల్ చదువుతున్నాను అనుకోవటం, లేకపోతే దివ్యబలి పూజలు పాల్గొంటున్నాను అనుకోవటం, లేకపోతే ప్రతిరోజు జపమాల చెప్తున్నానని ఇలా మనకి మనం నేను బాగానే గుడికి వెళుతున్నాను, బాగానే చర్చికి వెళుతున్నా, బైబుల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా ఇలా అనుకోవడం కాదు. ప్రభు ప్రభు అని సంబోధిస్తే సరిపోయింది. ప్రతిదానికి యేసయ్య యేసయ్య దేవుడా దేవుడా అంటే మాత్రం నోటితో మాత్రం యేసయ్య అంటూ నీ హృదయము దేవునికి దూరముగా ఈ లోకానుసారము జీవిస్తుంటే నీవు పరలోక రాజ్యము చేరవు అంటూ ప్రభు చాలా చక్కగా వాక్యంలో తెలియజేస్తున్నటువంటి మాట, బిడ్డ దేవుని చిత్త ప్రకారము పరలోక రాజ్యము చేరాలంటే తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడైన యేసయ్యను నమ్మండి, విశ్వసించండి. ఆయన చూపించినటువంటి ప్రేమ మార్గములో మంచి జీవితం, పరిశుద్ధ జీవితము జీవిస్తూ దేవుని చిత్తానుసారముగా జీవించండి. పరలోక రాజ్యమును పొందుకుంటారు. మీ ఆత్మలు, మీ కుటుంబాలు రక్షించి కాపాడబడతాయి అని ఈనాటి వాక్యములో ప్రభు చాలా చక్కగా చెబుతున్నారు. కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చాలని, పరలోక రాజ్యమును చేర్చడానికి యేసయ్య పరమును విడిచి భూమికి తీసుకువచ్చాడు. కాబట్టి దేవుని చిత్తానుసారము మనము కూడా యేసయ్యను నమ్ముదాం, విశ్వసిద్దాం. యేసయ్య చూపించినటువంటి మంచి మార్గములో, పరిశుద్ధ మార్గములో, ప్రేమ మార్గములో దేవుని బిడ్డలుగా దేవునికి ఇష్టమైనటువంటి మంచి జీవితము జీవించడానికి మన ఆత్మలను కాపాడి రక్షించమని యేసు ప్రభుని అడుగుదాం. ఒకవేళ మనం ఇప్పటి వరకు ప్రభునికి దూరమైపోయి జీవిస్తూ దేవుని చిత్తానుసారం కాక ఈ లోక చిత్తానుసారం జీవిస్తున్న బిడ్డలుగా ఉంటే పరివర్తన చెందుదాం, క్షమాపణ అడుగుదాం, మన్నింపును అడుగుదాం. ఇకనైనా యేసయ్య నీ చిత్తానుసారం, నీ మార్గములో మేము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ పరిశుద్ధ జీవితం, మంచి జీవితము జీవించులాగున మమ్ము కాచి కాపాడి మా ఆత్మలను నశింపనీయకుండా రక్షించమని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు ప్రేమమయుడనే యేసయ్య, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. నన్ను కాపాడడానికి, నా ఆత్మను రక్షించడానికి నీవు పరమును విడిచి భూమికి దిగివచ్చానని ఈనాటి వాక్యము ద్వారా మాకు తెలియజేస్తున్నాం. తండ్రి దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ చిత్తానుసారము తండ్రి దేవా, నీ చిత్తం ఏమిటయ్యా అంటే కుమారుడైన యేసయ్యను విశ్వసించి ఆయన చూపించిన ప్రేమ మార్గంలో జీవించమని వాక్యం చెబుతుంది. ఇంతకాలం నీకు దూరమైపోయి జీవిస్తూ ఉంటే మమ్ము క్షమించండి, మా తప్పిదములను క్షమించి మన్నించండి. ఇక నుంచి ఏ లోకానుసారము కాకుండా దేవుని ఇష్టానుసారం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మంచి మార్గములో పరిశుద్ధ జీవితము జీవిస్తూ ఎవరికీ అన్యాయం చేయకుండా, ఎవరికీ చెడు చేయకుండా, ఎవరికి కీడు తలపెట్టకుండా దేవుని ప్రేమను అందరికీ పంచుతూ యేసయ్య మార్గములో యేసయ్య శిష్యులుగా, యేసు ప్రభుని బిడ్డలుగా జీవించులాగన మంచి జీవితము జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోక రాజ్యము చేరుకునేటట్లుగా మా బిడ్డలను, మా కుటుంబాలను ఆస్వాదించి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా కాపాడి రక్షించి నడిపించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.